multiplication module. Let m is the positive integer for any two positive integers a and b. Here a star modulo b is equals to ab when if ab is less than m. It means here example m is equals to 7, a is equals to 1, b is equals to 2. a into b is equals to 1 into 2, that is equals to 2. 2 is less than m, it means 7 కంటే లెస్ దెన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా a ఇంటూ b వాల్యూ అది 2 అని ఇక్కడ రాసుకోవచ్చు. వెన్ m ఈస్ లెస్ దెన్ a ఇంటూ b అయినప్పుడు నెక్స్ట్ a ఇంటూ మాడ్యులో ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు r మీన్స్ రిమైండర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? వేర్ m ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ab అయినప్పుడు రిమైండర్ని రాస్తాం. సేమ్ m ఈజ్ ఈక్వల్స్ టు 7 అనుకుంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 2, b ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు a ఇంటూ b ఎంత అయింది? a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు 8, అది గ్రేటర్ దెన్ 7. ఇప్పుడు మనం రిమైండర్ రాసుకుంటాం. రిమైండర్ అంటే ఎట్లా? 8 7 1 7, ఇక్కడ రిమైండర్, ఈ రిమైండర్ ఇటు రాసుకుంటాం మనం, అప్పుడు 1 అని రాసుకుంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మాడ్యులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ది సెట్ g is equals to 1 2 3 4 5 6 is a group with respect to the multiplication modulo m value is equals to 7 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం గివెన్ g is equals to g అనే సెట్లో ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 5 6 అని ఉన్నాయి. ఈ g అనే సెట్లో 1 2 3 4 5 6 అని ఉన్నాయి. ది కాంపోజిట్ టేబుల్ ఆఫ్ ది జీకి కాంపోజిట్ టేబుల్ తీసుకుంటే మనకి ఇక్కడ మాడ్యులో 7 అని ఇచ్చాడు. మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ అని పెట్టుకొని 7 కాబట్టి 7 సఫిక్స్లో రాసుకుందాం. ఇక్కడ 1 to 6 ఇచ్చాడు వాల్యూస్. ఆ 1 to 6 వాల్యూస్ మనం కాలమ్ రో రెండిట్లలో 1 to 6 వాల్యూస్ రాసుకున్నాం. 1 to 6 వాల్యూస్ రాసుకున్నాక ఇప్పుడు ఇదేంటిది? మల్టిప్లికేషన్. ఎందుకంటే ఎడిషన్ మాడ్యులో కాబట్టి అట్లా చేసే. మల్టిప్లికేషన్ ఏముంది? 1 into 1 అదేంది? a ఇంటూ b కంటే m కంటే తక్కువే ఉంది, 7 కంటే తక్కువ ఉంది కాబట్టి a ఇంటూ b వాల్యూ రాసుకుంటాం. ఇక్కడ 1 ఇంటూ 2, ఇక్కడ ఏంది? 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 5 5, 1 ఇంటూ 6 6. అన్నీ మల్టిప్లికేషన్ a ఇంటూ b వాల్యూలు m కంటే వాల్యూ తక్కువే ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వచ్చేసరికి 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 3 6 ఇక్కడ రాసుకున్నాం. 2 ఇంటూ 4 8 అనేది m కంటే ఎక్కువైంది. m వాల్యూ 7 మనకి. ఇప్పుడు రిమైండర్ రాసుకోవాలి. రిమైండర్ ఎట 8 మాడ్యులర్ డివిజన్ 7 1 వస్తుంది మనకు వాల్యూ. ఆ 1 ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ 2 ఇంటూ 5 10 మాడ్యులర్ డివిజన్ 7 అంటే 3 వస్తుంది, 3 వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ 2 ఇంటూ 6 2 6 12 మాడ్యులర్ డివిజన్ 7 అంటే 5 వస్తుంది వాల్యూ. ఆ వాల్యూస్ అక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ అట్లే 3లో 3కి ఏంది? 3 ఇంటూ 1 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 3 9, 9కి మాడ్యులర్ డివిజన్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ 4 3 4s 12 వాల్యూ 12 మాడ్యులర్ డివిజన్ చేస్తే 12 మాడ్యులర్ డివిజన్ 7 చేస్తే 5. నెక్స్ట్ 3 ఇంటూ 5 15 మాడ్యులర్ డివిజన్ 7 చేస్తే మనకి 14 1 మిలిగింది కాబట్టి ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది కాబట్టి 1. నెక్స్ట్ 3 ఇంటూ 6 18,
18 మోడల్ డివిజన్ 7 చేస్తే 4 మిలిగిద్ది కాబట్టి 4 అనేది ఇక్కడ రాస్తాం. అట్లా టేబుల్ మొత్తం అట్లా చేసుకుంటూ పోతాం. నెక్స్ట్ ఏంటిది 4 ఇంటూ 1 4 ఇంటూ 2 8 డివిజన్ మోడల్ డివిజన్ చేస్తే 1 మిలిగిద్ది. 4 ఇంటూ 4 ఇంటూ 3 5 మోడల్ డివిజన్ చేస్తే 5 మిలిగిద్ది. ఇక్కడ 2 ఇక్కడ 6 4 5 6 మోడల్ డివిజన్ చేస్తే 6 వస్తుంది. నెక్స్ట్ 4 ఇంటూ 6 3 మిలిగిద్ది. లైక్ దట్ అన్నీ చేసుకుంటూ పోతుంటాం. నెక్స్ట్ అట్లా టేబుల్ మొత్తం అయిపోద్ది. నెక్స్ట్ ఏంటిది క్లోజర్ ప్రాపర్టీ మీన్స్ ఫర్ ఆల్ ఏ కామా బి అనేది జీలో ఉండాలి, బిలాంగ్స్ టు జీ. ఏ వాల్యూ బి వాల్యూ జీలో ఉండాలి. మళ్ళీ ఏ స్టార్ మోడల్ డివిజన్ బి ఆల్సో బిలాంగ్స్ టు ది జీ. ఈ జీ అనే టేబుల్లో ఏ వాల్యూ ఉండాలి, బి ఉండాలి, ఏబి మల్టిప్లై చేసిన వాల్యూ కూడా ఉండాలి. ఇక్కడ హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది టేబుల్లో ఉంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4 1 టేబుల్లో ఉంది. ఇక్కడ మనకి ఏంటిది ఎమ్ కావాలి. ఎమ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, 7 అని ఇచ్చాడు గివెన్ అని. నెక్స్ట్ ఏ స్టార్ మోడ్యూల్ డివిజన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 2, బి వాల్యూ 4, ఎం వాల్యూ 7. అవి సబ్స్టిట్యూట్ చేసాం. 2 ప్లస్ కాదు ఇది 2 ఇంటూ 4. 2 ఇంటూ 4 అంటే 8 మోడల్ డివిజన్ 7. 8 మోడల్ డివిజన్ 7 అంటే 1 మిలిగితే 1 అనేది కూడా మనకి టేబుల్లో ఉంది కాబట్టి ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీలో ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కూడా మనకి ఇలా టేబుల్లో ఉండాలి, కాంపోజిషన్ టేబుల్లో ఉండాలి. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. నెక్స్ట్ దీనికి అసోసియేటివ్ ప్రాపర్టీ ఫార్ములా ఏంటిది ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి అయి ఉండాలి. ఇక్కడ హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆ వాల్యూ 2 అనే వాల్యూ కాంపోజిషన్ టేబుల్లో ఉంది. 4 కూడా ఉంది బి వాల్యూ, సి వాల్యూ 3 కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎం వాల్యూ ఎంత ఆల్రెడీ ఇచ్చాడు 7 అని. ఎం ఈజ్ ఈక్వల్స్ టు 7 అని ఇచ్చాడు. నెక్స్ట్ హియర్ ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. 2 ఇంటూ 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 ఇంటూ 3. ఇక్కడ మనం 2 ఇంటూ 4 చేస్తే 8 మోడల్ డివిజన్ 7 అంటే 1 వస్తుంది. ఆ 1 వాల్యూ ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మోడల్ డివిజన్ ఆఫ్ 4 3s మోడల్ డివిజన్ చేస్తేనేమో 5 వస్తుంది మనకు వాల్యూ. 12 వాల్యూ మోడల్ డివిజన్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ 3 3a 3 అనేది ఏ కంటే ఏబి ఎం కంటే తక్కువే కాబట్టి డైరెక్ట్గా 3 అని రాసుకున్నాం. ఇక్కడ 2 ఇంటూ 5 10 మోడల్ డివిజన్ 7 చేస్తే మనకి 3 వస్తుంది, వాల్యూ 3 వస్తుంది. ఆ 3 ఇక్కడ రాసుకున్నాం. ఇది వాల్యూ అయిపోయింది. అసోసియేటివ్ ప్రాపర్టీ 3 అనేది కూడా మనకి ఇల్లు ఉంది. 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 సాటిస్ఫై అయింది అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఐడెంటిటివ్ ప్రాపర్టీకి వచ్చేసరికి ఇన్ మల్టిప్లికేషన్ మోడ్లో ఐడెంటిటివ్ ఎలిమెంట్ ఈజ్ 1 అనేది ఐడెంటిటివ్ ఎలిమెంట్. ఎడిషన్ మోడ్లోకి 0 అనేది ఐడెంటిటివ్ ఎలిమెంట్. మల్టిప్లికేషన్ మోడ్లోకి 1 అనేది ఐడెంటిటివ్ ఎలిమెంట్. సో ఎవ్రీ రో అండ్ కాలమ్ మస్ట్ హ్యావింగ్ 1. ఎడిషన్ మోడ్లో ఎవ్రీ రో అండ్ కాలమ్ 0 ఉండాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ మోడ్లో ఎవ్రీ రో అండ్ కాలమ్ 1 ఉండాలి ఇన్ టేబుల్. దెన్ ఐడెంటిటివ్ ప్రాపర్టీ ఈజ్ సాటిస్ఫైడ్. చూద్దాం. ఇక్కడ 1 ఉంది అంటే మనకి ఈ రో అయిపోయింది, ఈ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ రో ఈ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ రో ఈ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, రో కాలం. ఇక్కడ 1 ఉంది, రో కాలం. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, రో కాలం. అన్ని రోస్కి అన్ని కాలమ్స్కి 1 అనేది ఉంది కాబట్టి ఐడెంటిటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటిది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ఎలిమెంట్స్ ఏముంది 1కి ఆపోజిట్లో ఏది ఉంటే అదే వాల్యూ ఇన్వర్స్ అని కాంపోజిషన్ టేబుల్లో చూసుకుంటాం. ఫర్ ది కాంపోజిషన్ టేబుల్ వి సీ దట్ ది ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ 1కి ఇన్వర్స్ ఏంటిది 1కి 1 ఇన్వర్స్. నెక్స్ట్ 2కి 4 ఇన్వర్స్, 2కి 4. నెక్స్ట్ 3కి 5 ఇన్వర్స్,
3కి 5, నెక్స్ట్ 4కి 2 ఇన్వర్స్, 4కి 2 ఇన్వర్స్, నెక్స్ట్ 5కి 3 ఇన్వర్స్, నెక్స్ట్ 6కి 6, 6కి 6 ఉంది ఇన్వర్స్. సో ఇన్వర్స్ ప్రాపర్టీ ఏంది, మనం టేబుల్ని చూసే డ్రా చేయొచ్చు. కాంపోజిషన్ టేబుల్లోనే ఎడిషన్ ప్రాపర్టీలో అయితే జీరోకి ఆపోజిట్లో జీరో చూసుకొని దానికి ఆపోజిట్లో ఏమేమి ఉన్నాయో అవి చూసుకుంటాం ఎడిషన్ మోడల్లో. మల్టిప్లికేషన్ మోడల్లో 1ని చూసుకొని 1కి ఆపోజిట్లో ఏమేమి ఉన్నాయో అవి చూసుకుంటాం. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఏంటిది, కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. ఫార్ములా ఏంటి, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, జీ అనే దాంట్లో ఏ వాల్యూ ఉండాలి, బి వాల్యూ ఉండాలి. ఫార్ములా ఏంటిది, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అయి ఉండాలి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, బి ఈజ్ ఈక్వల్స్ టు 4. అవి రెండు 2 అనే 2 ఉంది, 4 ఉంది, రెండు ఉన్నాయి కాంపోజిషన్ టేబుల్లో. సో ఆ రెండు జీకి బిలాంగ్స్ టు జీ అయి ఉండాలి అండ్ ఎం వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ 2 ఇంటూ ప్లస్ కాదు 2 ఇంటూ 4, 2 ఇంటూ 4 వచ్చేసరికి 8, 8 మోడల్ డివిజన్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 1. సేమ్ కాబట్టి 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. హెన్స్ జీ కామా స్టార్ మాడ్యులో 6, మాడ్యులో వాల్యూ ఎంత 6 ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ ఎందుకన్నా మనకి 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి. క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, అసోసియేటివ్ సాటిస్ఫై అయింది, ఐడెంటిటివ్ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ సాటిస్ఫై అయింది, కమ్యూనికేటివ్ సాటిస్ఫై అయింది. కాబట్టి ఎబిలియన్ గ్రూప్ సాటిస్ఫై అయింది.